అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు పేర్లేమిటి? ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటో తెలుసా? శబరిమల అయ్యప్ప ఆలయానికి చేరుకున్న వారిలో కేవలం అయ్యప్ప స్వామి మాల వేసి, ఇరుముడితో వచ్చే వారికి మాత్రమే స్వర్ణ మెట్లు పైనుంచి వెళ్లేందుకు అనుమతిస్తారు. సాధారణ భక్తులకు ఈ మెట్లపై ఎందుకు అనుమతించరో తెలుసా? ఈ వీడియో చూసే ముందుగా ఒక లైక్ కొట్టి, నారాయణ అని కామెంట్ చెయ్యండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ వీడియో షేర్ చెయ్యండి. ఈ సందర్భంగా ఎందుకని అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లే ఉన్నాయో, స్వామివారికి ఈ 18 బంగారం మెట్లకు ఉన్న సంబంధమేంటి? ఆ మెట్ల వెనుక ఉన్న రహస్యాలేంటి? ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామివారు శబరిలో శ్రీచక్ర యోగ పీఠం మీద కూర్చోవాలి. అప్పుడు మహిషి అనే రాక్షసిని సంహరించినందుకు కృతజ్ఞతగా 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలు ఒకరిపై ఒకరు పరుండి 18 మెట్లుగా మారి, హే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, మీ చిట్టి పాదాలు మాపై మోపి, శ్రీచక్ర యోగపీఠం అధిష్ఠించండి స్వామి అని 18 దేవతలు అడిగారు. అప్పుడు అయ్యప్ప స్వామివారు ఒక్కో మెట్టుపై ఒక్కో అడుగు వేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు. అయ్యప్ప స్వామి పీఠాన్ని అధిష్ఠించగానే అష్టాదశ దేవతలు ఇలా పలికారు: స్వామి, లోకరక్షకుడు అయిన మీరు ఈ మెట్లు ఎక్కి పైకి చేరారు. కాని మిమ్మల్ని దర్శించడానికి వచ్చే మీ భక్తులు కూడా మా పైనే కదా ఎక్కాలి. మరి మీరు వారు సమానులు కాదు కదా. అందుకే ఈ మెట్లు ఎక్కి మీ దర్శనం చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి, మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి. స్వామి, కేవలం మీ మాల వేసుకున్న వారికి మాత్రమే ఈ మెట్లు ఎక్కే అదృష్టం. సాధారణ భక్తులకు ఈ మెట్లపైకి ఎక్కే అనుమతి లేదు అని అష్టాదశ దేవతలు అయ్యప్ప స్వామి దగ్గర వరం పొందారట. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న 18 స్వర్ణ మెట్లను పదునెట్టాంబడి అంటారు. ఆ అష్టాదశ దేవతలెవరంటే మహంకాళి, కళింకాళి, భైరవ, సుబ్రహ్మణ్యం, గంధర్వరాజ, కార్తవీర్య, కృష్ణ పింగళ, బేతాళ, మహిషాసుర మర్దని, నాగరాజ, రేణుకా పరమేశ్వరి, హిడింబ, కర్ణ వైశాఖ, అన్నపూర్ణేశ్వరి, పులిందిని, స్వప్నవారాహి, ప్రత్యంగళి, నాగయక్షిణి. ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకత. ఈ 18 మెట్లలో తొలి పంచమ మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శలకు సంకేతాలుగా భావిస్తారు. ఆ తర్వాతి 8 మెట్లను అష్టరాగాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాస్తర్యం, అసూయ, దంభంను సూచిస్తాయని పండితులు చెబుతారు. ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని వీడనాడి, స్వార్థాన్ని వదిలేయాలి. భగవంతుడిని తలచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్లమని సూచించాలి. అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి 3 మెట్లు సత్వం, తామసం, రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలట. ఆ తర్వాతి 2 మెట్లు అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనందరం జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను, అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది. ఇలా 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులవుతారని చాలామంది నమ్ముతారు. అయ్యప్ప ఆలయంలో ఉండే స్వర్ణ, వెండి, రాగి, ఇత్తడి పంచమ లోహాల మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరు ఉంది. 18 మెట్ల పేర్లు: ఆనిమ, లఘిమ, మహిమ, ఈశ్వత, వశ్యత, ప్రాకామ్య, బుద్ధి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ, సర్వసంపత్కర, సర్వప్రియకర, సర్వమంగళాకార, సర్వదుఃఖ విమోచన, సర్వమృత్యుప్రశమన, సర్వవిఘ్ననివారణ, సర్వాంగ సుందర, సర్వసౌభాగ్యదాయక. మణికంఠుడు తన మెట్ల దగ్గర 18 అస్త్రాలను వదిలి వెళ్లాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. 18 అస్త్రాల పేర్లు: శరం, క్షురిక, డమరుకం, కౌమోదకం, పాంచజన్యం, నాగాస్త్రం, హలాయుధం, వజ్రాయుధం, సుదర్శనం, దంతాయుధం, నఖాయుధం, వరుణాయుధం, వాయువ్యాస్త్రం, సార్గ్నాయుధం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం,
శూలాయుధం, త్రిశూలం. అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోడానికి 18 కొండలను దాటాల్సి ఉంటుంది. అంటే మణికంఠుడు 18 కొండలను దాటొచ్చిన వారికే తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా 18 కొండల పేర్లేంటో తెలుసుకుందాం. పొన్నాంబళమేడు, గౌదవమల, నాగమల, సుందరమల, చిట్టంబలమల, దైలాదుమల, శ్రీపాదమల, కలిగిమల, మాతంగమల, దేవరమల, నీల్కల్మల, దాలప్పార్మల, నీలిమల, కరిమల, పుత్తుసేరిమల, కాళైకట్టిమల, ఇంజప్పారమల, శబరిమల. ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు, ఉండకూడని దుర్గణాలన్నింటికీ సంకేతంగా ఉంటాయి అని పండితులు చెబుతారు. అందుకే 18 కొండలు, 18 మెట్లను ఎక్కిన వారికి మాత్రమే దర్శనభాగ్యం కలుగుతుంది అని అంటారు. స్వామియే శరణం అయ్యప్ప.